ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన భవిష్యత్తును తీర్చిదిద్దగల ఒక ముఖ్యమైన సందేశం గురించి. మనం ఇప్పుడు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని ఎంతలా మార్చేస్తాయో ఒక్కసారి వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ వాక్యం వినండి. వినడానికే చాలా కష్టంగా ఉంది కదూ. కానీ మనం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఒక నిస్సహాయ పరిస్థితి ఎదురవ్వచ్చు. ఈ ఒక్క ఆలోచనే మనల్ని మేల్కొలపాలి. సరే, రేపటి నిజమంటున్నాం కదా. సుమారు ఓ 27 ఏళ్ల వయసులో ఆ భయంకరమైన భవిష్య చిత్రం నిజంగా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. ఆ దృశ్యాన్ని ఒక్కసారి కళ్ల ముందు తెచ్చుకోండి. కిక్కిరిసిన రైల్వే స్టేషన్, పిల్లలు బ్యాగులతో ఆ జనరల్ బోగిలోకి ఎక్కడానికి పడుతున్న పాట్లు. అదొక ప్రయాణం కాదు, అదొక యుద్ధం, అదొక రోజువారీ పోరాటం, అదొక నిస్సహాయ స్థితి. ఇక్కడ 2 దారులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక దారేమో కష్టాలు, రాజీలు, పశ్చాత్తాపంతో నిండి ఉంది. ఇంకో దారేమో సౌకర్యం, స్వేచ్ఛ, గర్వంతో నిండి ఉంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలే. అన్నింటికన్నా బాధించే విషయం ఇదే. యవ్వనంలో ఉన్న ఆ ఆవేశం, ఆ ఆత్మాభిమానం కొన్ని ఆర్థిక ఇబ్బందుల ముందు ఎలా నీరుగారిపోతుందో చూడండి. అప్పుడున్న ధైర్యం ఇప్పుడెందుకు లేదు? ఎందుకంటే పరిస్థితులు మనల్ని నిస్సహాయుల్ని చేశాయి. సరే, ఇంతటి దారుణమైన భవిష్యత్తుకు దారితీసే అసలు కారణాలేంటి? అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? దాని గురించి ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. మనల్ని మనం నిజాయితీగా అడగాల్సిన ప్రశ్న ఇది. ఇలానే కాలక్షేపం చేస్తూ పోతే మనం కలలుగన్న ఆ గొప్ప జీవితం దానంతట అదే మన దగ్గరికి వచ్చేస్తుందా? మనస్సాక్షిగా మనమే సమాధానం చెప్పుకోవాలి. ఇవిగో మన శత్రువులు. మనల్ని మనం కష్టపడి నిర్మించుకోవాల్సిన అమూల్యమైన సమయాన్ని నిశ్శబ్దంగా దొంగిలించేవి ఇవే. సోషల్ మీడియా, ప్రేమ, వెబ్ సిరీస్లు, గంటల తరబడి చూసే రీల్స్, ఇవన్నీ మన లక్ష్యాల నుంచి మనల్ని చాలా దూరం తీసుకెళ్ళిపోతున్నాయి. ఆ క్షణికమైన ఆనందం కోసం మన జీవితాంతం నిలిచే లక్ష్యాలను ఎందుకు పణంగా పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఇది కేవలం మన భవిష్యత్తు గురించే కాదు, మన కోసం వాళ్ల కోరికలన్నింటినీ చంపుకుని మనల్ని ఉన్నత స్థాయిలో చూడాలని కలలు కంటున్న మన అమ్మానాన్నల గురించి కూడా. వాళ్ల త్యాగాలకు మనమిచ్చే ప్రతిఫలం ఇదేనా? వాళ్ల ఆశలను నిలబెట్టాల్సిన బాధ్యత మనపది ఉంది. అయితే ఈ కీలకమైన వయస్సులో డబ్బు కంటే కూడా ఎంతో విలువైన ఆస్తి ఒకటి మన దగ్గర ఉంది. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే సమయం. డబ్బును మనం దాచుకోవచ్చు, కానీ సమయాన్ని కాదు. మనం దాన్ని వాడినా వాడకపోయినా అది ఆగకుండా గడిచిపోతూనే ఉంటుంది. ప్రతి క్షణం మన చేతుల్లోంచి ఇసుకలా జారిపోతూనే ఉంటుంది. ఇది అస్సలు అతిశయోక్తి కాదు, అక్షరాల నిజం. యవ్వనం చాలా వేగంగా గడిచిపోతుంది. సరేలే, తర్వాత చూద్దామనుకునే లోపే అవకాశాలు, వయసు రెండూ మన చేజారిపోతాయి. అప్పుడు కూర్చొని బాధపడితే ఏం ప్రయోజనం ఉండదు. సరే, సమస్య ఏంటో తెలిసింది, దాని తీవ్రత కూడా మనకు అర్థమైంది. మరిప్పుడు ఈ పోటీలో గెలిచే మార్గమేంటి? ఆ దారిని చూద్దాం. ఇదొక అద్భుతమైన అవకాశం, ఒక గొప్ప శక్తి. రాబోయే 3-4 సంవత్సరాలు మనం పడే కఠోర శ్రమ కేవలం మన జీవితాన్ని కాదు, మన తర్వాతి తరాల జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మన కుటుంబ చరిత్రలోనే మనం ఒక మార్పుకు నాంది పలకవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. మోటివేషన్ అనేది పెట్రోల్ లాంటిది. కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కానీ క్రమశిక్షణతో కూడిన ఒక సిస్టమ్, ఒక పద్ధతి, అదొక ఇంజిన్ లాంటిది. అదే మనల్ని స్థిరంగా మన లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఈ 6 సూత్రాలు ఒక శక్తివంతమైన దినచర్యకు పునాది. దీన్ని ఒక కథలా చూద్దాం. రోజును ధ్యానంతో మొదలుపెట్టాలి. ఇది మనసును ప్రశాంతపరుస్తుంది. తర్వాత వ్యాయామం. ఇది మన శరీరానికి, మెదడుకు ఒక బూస్ట్ లాంటిది. ఇప్పుడు ఆ రోజుకి ఒకే ఒక్క స్పష్టమైన లక్ష్యాన్ని రాసుకుని దాన్ని పూర్తి చేయాలి. ఎలా? డీప్ వర్క్ టెక్నిక్తో. అంటే ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో పడేసి ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక 50 నిమిషాలు పనిచేసి 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం. చివరిగా ఆ పని పూర్తయ్యాక మనకు మనమే ఒక బహుమతి ఇచ్చుకోవడం. అది సినిమా అయినా, సిరీస్ అయినా, ఏదైనా సరే. అప్పుడు పని అనేది ఒక భారంలా అనిపించదు. ఇప్పుడు ఈ సందేశంలోని చివరి అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం. అంతిమంగా మన జీవితంపై నియంత్రణ ఎవరి చేతిలో ఉంది? ఒక్క క్షణం ఆగి నిజాయితీగా ఆలోచిద్దాం. మన కలల కంటే ఏది అంత ముఖ్యంగా మారింది? మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న ఆ శక్తి ఏంటి? సమాధానం మన లోపలే ఉంది. ఒక్కసారి అద్దంలో మనల్ని మనం చూసుకుందాం. మనం బలహీనులం కాదు, మానసికంగా చాలా బలవంతులం.
మరి మన జీవితంపై పట్టును ఎందుకు కోల్పోతున్నాం? ఆ నియంత్రణను మన నుంచి ఎవరైనా తీసుకోగలరా? ఎవరూ తీసుకోలేరు. ఇదే చివరి సత్యం. మన జీవితాన్ని మార్చడానికి బయట నుంచి ఎవ్వరూ రారు. ఆ అద్భుతం ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. మన జీవితాన్ని మార్చగల ఏకైక శక్తి, ఏకైక వ్యక్తి మనమే. ఈ ప్రశ్నతోనే ముగిద్దాం. రాబోయే కొద్ది సంవత్సరాల తర్వాత మన తల్లిదండ్రులకు సంతోషాన్ని, గర్వాన్ని బహుమతిగా ఇద్దామా? లేక ఇంకా ఇదే పోటీలో, ఇదే పోరాటంలో నలిగిపోతూ ఉందామా? నిర్ణయం మనదే. మన జీవితం మన చేతుల్లోనే ఉంది.